చూస్తే ముసలే కానీ నా పేరు మందారాయండు. నేను కైకమ్మ అంతఃపురంలో ఉండేటువంటి ప్రధాన దాసిని. కైకమ్మ తల్లి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నన్ను శ్రీధనంగా కైకమ్మతో పాటు నన్ను కూడా పంపించారు ఆయన. మీది ఎవరమ్మా? మాది ఈ అయోధ్యాపురికి దరిదాపులో ఉండేటువంటి ఒక చిన్న పల్లెటూరు నాయన. ఏమిరా పల్లెటూరు అంటే అంత చులకనా? పల్లెటూరు పట్టణానికి పట్టుకొమ్మలు లాంటివిరా. పల్లెటూరే లేకపోతే పట్టణం లేదు. పల్లెటూరులో రైతు అనేవాడు లేకపోతే మనకు తిండి ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇప్పుడు దాని యొక్క వివరం తెలిపేదా? మన గ్రామీణ ప్రాంతాలనేటువంటి మన పల్లెలు మనకు అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణగా ఎప్పుడు కానీ పల్లెల్ని చులకన చేయవద్దు నాయన. ఏమిటి ఈ రోజేదో అంత శోభాయమానంగా ఏమి రంగవల్లుడు ఈ అయోధ్యాపురి పట్టణంలో రేపు 2వ యామమునకు ఆ శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం జరగబోతున్నది. కావున సకల జనములు రావాలని మనవి. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం నా భర్తలు ఉండగా శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం నేనే కళ్ళు నెత్తికొచ్చాయా? నీవు ఒక పరిచారికలను మరిచావా? మందరాదేవి. అవును, మందరాదేవిని. మందరా మీ యొక్క పొగరు రేపటితో అణచివేయబడుతున్నది. రేపటి 2వ యామమున మా యొక్క రాణి రాజమాత అవుతున్నది. అలాగే
పట్టప్రాణి కాకుండా రాజమౌళి అప్పుడు తెలుస్తుంటుంది అక్క. ఈ అబ్బాయి గోవా రేపు మా మేడకు రావాల్సిందే. వస్తామే వస్తాము. మా మేడకు మీరు వస్తారో మీ మేడకు మేము వస్తామో చూస్తానే. ఏమమ్మా తల్లి, నా గురించి అనుకుంటున్నావా? ఎందుకమ్మా 1000 ఏళ్ళు అనుకుంటున్నావా? ఎందుకు నువ్వు నేను కలిసి ఊరి వారికి ఊడగం చేయడానికా? నా ఆలస్యానికి కారణం ఇంకా నీకు బోధపడలేదా? అభిషేకమా అయిన వారికైతే నేనెందుకు పాపోతానో తల్లి, కాని వారికే ఇంకా నీకు అర్థం కావడం లేదా? ఇంకా నీకు అర్థం కావడం లేదా తల్లి? రేపు 2వ జాము వరకు నీ సవతి కొడుక్కి పట్టాభిషేకం. నీ మగడు రాజ్యం కట్టబెట్టేస్తున్నాడమ్మా. నిజమే తల్లి, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం అట. నాకు బహుమానం ఇస్తావా? ఏమైంది తల్లి, నా మీద కోపం పుడుచుకొచ్చిందా? నీకు వాళ్ళందరూ నీ వెనకాల కుట్ర చేస్తుంటే, నిన్ను మోసం చేస్తుంటే రాని కోపం ఈ ముసలి దాసి మీద పుడుచుకొచ్చింది. అమ్మా అమ్మా, ఏ విషయం దశరథ మహారాజు గారి ముద్దుల భార్యని ఏ విషయమైనా కూడా నీతో చర్చించకుండా సభలో ప్రకటించని రాజు పెద్ద విషయాన్ని కనీసం ఒక మాటైనా చెప్పాడా? అంతెందుకు ఏ పుణ్య కార్యమైనా నీతో చేస్తున్నట్టు నటించని సభని అమ్మా చెప్పకపోతే మానే కనీసం వర్తమానమైనా చేసిందా? అమ్మా, ఇంకా కన్నబిడ్డ కంటే ఎక్కువ నెత్తిని పెట్టుకుని ఊరే కాదే నీ రాముడు అమ్మా ఆశీర్వదించమని నీ గర్భకొచ్చాడా? ఇదంతా కుట్ర కాకపోతే ఏమిటమ్మా? ఇదంతా మోసం కాకపోతే ఏమిటమ్మా? అమ్మా గుర్తుందా, ఆనాడు సంతానహీనుడైన రాజు నిన్ను వివాహం చేసుకునేటప్పుడు నీ పుత్ర సంతతికి మాత్రమే రాజ్యం కట్టబెడతానన్న రాజు ఈనాడు నీ కొడుకును దేశాంతరం పంపించి పెద్ద భార్య అయినటువంటి కౌసల్య కూతురికి పట్టాభిషేకం చేస్తాడు. ఇది మోసం కాదా? ఇది కుట్ర కాదా? అమ్మా ఆలోచించాలా? అమ్మా ఏం చేస్తాను? నేనే పట్టుకుపోతానా? నేను తీసుకుపోతానా? నీకోసం ఎదురు తల్లి. అమ్మా నీకు గుర్తుందా, ఆ రోజు రాజు ఏ విషయమైనా నీకు చెప్పేవాడు కదా? ఈనాడు నీ నివాసానికి వచ్చాడా? ఇప్పటి నుంచి ముద్దుల భార్యగా నీవు అనుభవించినటువంటి భోగాలన్నీ శూన్యం. రేపు పట్టపురాణి రాజమాత అవుతుంది. ఆమె అంతకంతకు నిన్ను సాధిస్తుంది. ఇక ఈ గువ్వ ఈ యాప అందరూ ఆ మేడ పిల్లలు. నేను నీకు దాసిని, నువ్వు కౌసల్య దాసి. ఏమ్మా బాధ అనిపిస్తుందా? ఇదేనమ్మా నీకు జరిగినటువంటి మోసం. దీనికి ధర్మోపాయం చెప్పమంటావా? ఏమీ లేదమ్మా, మన భరతుణ్ణి రప్పించు, అరణ్యాలకు పంపించు. వెళ్తారా? అన్నది ఊరుకుంటుందా? అది ఎవరికి పట్టవలసిన గతి? నీ సవతి కొడుకు పట్టవలసిన గతి. వాడు కట్టుకునేటువంటి పట్టం మనవాడు కట్టుకోవాలి. వాడు 12 ఏళ్ళు పక్వాన్న భోజనాలు లేకుండా అరణ్యాలకు వెళ్ళాలి. అప్పుడే రాజ్యం మీద అధికారం పోతుంది, మనవాడు రాజు అవుతాడు.
అర్థమైందా తల్లి? దీనికి మార్గం చెప్పమంటున్నావా? అమ్మా, గుర్తుందా? నీకు అలనాడు జరిగింది గుర్తుందా? అలనాడు దేవాసుర సంగ్రామంలో నీ మగడు నిన్ను మెచ్చి నీకు 2 వరాలు ఇచ్చాడు. గుర్తుందా తల్లి? ఆ 2 వరాలు ఇప్పుడు అడుగు. ఆ 2 వరాలను ఇప్పుడు అడుగు. ఏమంటావు తెలుసా? నీ కొడుకైనటువంటి భరతునికి పట్టాభిషేకం చేసి శ్రీరామచంద్రుణ్ణి 12 ఏళ్ళు నా ముందు తలొప్పుతున్నావు. నీ ముద్ర మగడు రాగానే ఆ అచ్చిక ముచ్చిక రాడగానే అంతా మర్చిపోతావేమో. మర్చిపోతావా? కాంతుని రాకతో కరిగిపోవు కదా. అమ్మ, నువ్వు ఇంత అందంగా ముస్తావైతే నీ మొగడు నిన్ను తెచ్చి నీకు దానించి పూజకిస్తావు. మన ఆడవాళ్ళకు ఉండేటువంటిది అసలు ఏమిటమ్మా? అలక. వెళ్ళు, కోపగృహానికి అదే దారి. నీ యొక్క చిహ్నాలన్నీ తీసివేసి నీ యొక్క ఆభరణ హీనరాలని ఆ రాజు నిన్ను నీ పాదాక్రాంతులై బ్రతిమాలే వరకు, నీవు అనుకున్నటువంటి సాధించే వరకు ఆ పట్టు పెట్టు. అయినా నేనెవరు కొంచెపోతానా? నాకేమన్నా రాజుపోతుందో? ఆ మొత్తాన్ని నీ కోసమే కదా తల్లి. చిన్నప్పుడు నేను ఎత్తుకొని పెంచాను, నీ కొడుకును ఎత్తుకొని పెంచాను. నేను అలా అనాథలుగా ఉండడం చూడలేదు. అమ్మా, మర్చిపోతున్నా? కాంతుని రాకతో కరిగిపోవు కదా. వెళ్ళు, వెళ్ళి ఆభరణ హిందురాడవు. చూస్తాను కదా. ఇలాంటి మందరలు నేటికి మనలో చాలా మంది ఉన్నారు. పచ్చని సంసారంలో తెచ్చిపెట్టువారు ఉండరు. కానీ ఇక్కడ రామాయణానికి కీలకమైనటువంటి మలుపే మందర పాత్ర. ఒకవేళ మందర కనుక ఈ దుర్బోధ చేసి ఉండకపోతే రామాయణం జరిగేదే కాదు. శ్రీరాముడు అరణ్యవాసం వెళ్ళేవాడు కాదు, రాక్షస సంహారం జరిగేది కాదు. అయినా అలాంటి మహానుభావులు వామన వశిష్ఠదేవాదులు కూడా పెట్టినటువంటి ముహూర్తమే శ్రీరామ పట్టాభిషేకానికి కొరకు కాదు, శ్రీరాముడు అడవి వెళ్ళడానికి కొరకే ముహూర్తం నిశ్చయించడం జరిగింది. మరి అందరి ప్రధానమైనటువంటి గొప్ప మలుపు దిగినటువంటి పాత్ర ధరించినటువంటి శ్రీ మంద రవీంద్ర గారికి మరొక మారు చప్పట్లు కొడుతూ మరి మరింత ముందుకు తీసుకెళ్ళి నేడు శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవములకు బంధుమిత్రులందరూ విచ్చేసి ఉండేది. కానీ ఈ కైకేయి మాత్రం ఎందులోకి రాకుయుండెనో పోయి విచారించదు గాక. కామిని నీ విట్లనుండ కారణమేమే బామా, ప్రాణేశ్వరి నీ విట్ల
కోరిన కోటలు తీర్చు కోపమెందుకే బామా 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 దారుని సీమ సురపాత కాముని సాక్షిగడు బామా దారుని సీమ సురపాత కాముని సాక్షిగా బామా చెల్లి ఆ శ్రీహరి సాక్షిగా నీవు కోరిన కోరికలు నెరవేర్తును అది ఏదో వచింపు అలనాడు నీవు నా కపయమిచ్చునా ఏల మరచివయ్యా ఇప్పుడు నీవు ఇవ్వు నీ రాజ్యము ఇరుముగా మరచులకు ఇవ్వకుండే లేదను ఇవ్వనను రాములను పంపవయ్యా అరణ్యములకు ఇంటి వరకు నా కసమునరట్లేక వట్టి మాటలు పలికిన మీ తల్లి ఒట్టు సుమ్మి కన్న తల్లి కన్నయంకయు నీవే అనొచ్చు పూజించువాడు 10 మంది తోడ నెమ్మదిగా నుండునట్టు మెచ్చువట్టిని విమలించువాడు తన తమ్ములందరితో హితము బోధించు మన్నించువాడు అట్టి శ్రీరామచంద్రుని లక్కడికి పంపి ఏ రీతిగా ఇంకా బ్రతుకుజాలా నా ఈ రీతి కోరికలు కోరి నన్ను ఏడిపించుట గౌరవమే కన్న తల్లి కన్నా ఎక్కువ నిన్నే ప్రేమించుట కుమారుడిపై ఇంత కఠినత్వం ఏలగలిగిన శక్తి లేదు తీర్చదలుచుకున్న తీర్చుడు లేదని కుమారుడు రామా నిజముగా నాకు రామ దేవంతుడవైతే నిలుపు మా మాట నీ తండ్రి వరము నీకే నిజముగా నాకు రామ కులముతో మనకి నీ రాజ్యమేలని పురామ 14 నడని పట్టుకొని బొమ్మ
తండ్రి